शलाकया चक्षुरुन्मीलितं तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामिनिति नामिने नमः आचार्यपादाय निताय कृपप्रदायिने गौरकथादामदाय नगरग्रामतारिणे नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। సో ఈరోజు మన భాగవతం క్లాసు తెలుగులో చర్చించుకోబోతున్నాము. మొదటి స్కందము 18వ అధ్యాయము 29వ శ్లోకము. ఫస్ట్ క్యాంటో 18th చాప్టర్ 29th శ్లోక. అభూతపూర్వ సహసా క్షుద్రుద్వ్యామర్డితాత్మనః బ్రాహ్మణం ప్రత్యబ్రూద్ బ్రహ్మాన్ మత్స్యరో మన్యురేవ చ. అభూతపూర్వ సహసా క్షుద్రుద్వ్యామర్డితాత్మనః బ్రాహ్మణం ప్రత్యబ్రూద్ బ్రహ్మాన్ మత్స్యరో మన్యురేవ చ. అభూతపూర్వ సహసా క్షుద్రుద్వ్యామర్డితాత్మనః బ్రాహ్మణం ప్రత్యబ్రూద్ బ్రహ్మాన్ మత్స్యరో మన్యురేవ చ. So translation. O Brahmanas, the circumstances having distressed him with extreme hunger and thirst, the king directed towards the sage his anger and envy, which he had never before directed toward a Brahmana. తెలుగులో, ఓ బ్రాహ్మణులారా, పరిస్థితుల కారణమున ఆకలి దప్పులకు గురి అయిన పరీక్షిత్ మహారాజు ఆ విధముగా బ్రాహ్మణుని ఎడల ఆగ్రహమును మరియు మాత్సర్యమును వ్యక్తం చేయుట నిక్కముగా అభూతమైనది. తెలుగులో చదువుతున్నాను. భాష్యము. క్రోధావేశుడగుట మరియు మాత్సర్యమును పూనుట ముఖ్యముగా సాధువు మరియు బ్రాహ్మణి ఎడ పరీక్షిత్ మహారాజు వంటి రాజు విషయమున నిస్సందేహముగా ఊహాతీతమైనదే. బ్రాహ్మణులు, సాధువులు, స్త్రీలు, వృద్ధులు శిక్షార్హులు కారని రాజైన వాడు ఎరిగి ఉండును. అదేవిధంగా గొప్ప తప్పిదమునొనర్చినను రాజైన వానిని దోషిగా భావించరాదు. కాని ఇచ్చట భగవత్ సంకల్పమున పరీక్షిత్ మహారాజు క్షుత్రిపాసలకు లోనై ముని పట్ల క్రోధావేశుడును మరియు మాత్సర్యమును పూనిన వాడును అయ్యెను. తనను అనుచితముగా ఆహ్వానించిన పౌరుని లేదా తనను నిర్లక్ష్యపరిచిన పౌరుని శిక్షించుటకు రాజైన వాడు అధికారము కలిగి ఉన్నను. అట్టి అపరాధమునర్చిన వాడు సాధువగు బ్రాహ్మణుడైనందున ఆ కార్యము అభూతమైనది. భగవానుడు ఎవరి ఎడను అసూయను కలిగి ఉండనట్టు భగవద్భక్తుడును ఎవరి ఎడల అసూయను కలిగి ఉండడు. కనుక పరీక్షిత్ మహారాజు యొక్క ఆ విధమైన ప్రవర్తనకు కేవలం భగవద్ నిర్ణయమే కారణమని చెప్పవలసి వచ్చెను. హరే కృష్ణ. Hare Krishna, can you able to hear and Mataji, Mataji? Okay.
థ్యాంక్ యూ. సో ఇక్కడ మనము పరీక్షిత్ మహారాజు మనం వింటూ ఉన్నాము. గత కొన్ని నెలలుగా వింటూ ఉన్నాము. పరీక్షిత్ మహారాజు అడవికి వెళ్ళడము, వేటకు వెళ్ళడము, ఆకలికి దప్పులకు లోను కావడము, ఆయన వెళ్ళి సైమిక ఋషి దగ్గరికి నీటి కోసము, దాహం తీర్చుకోవడం కోసం వెళ్ళడము, ఆయన డీప్ ధ్యానంలో ఉండడం వల్ల ఆయన గమనించకపోవడము, రాజును గమనించకపోవడము, ఈ మన పరీక్షిత్ మహారాజుకు కోపం రావడము. సో అక్కడే పక్కలో పడి ఉన్న ఒక డెడ్ స్నేక్, చనిపోయిన పామును ఆయన మెడలో వేసేయడము, ఇదంతా మనము వింటూ ఉన్నాం అనమాట. సో అక్కడ డెడ్ స్నేక్ ని ఎందుకు వేశాడు పరీక్షిత్ మహారాజు అని అంటే, ఈయన ఆ ముని ఎవరైతే తపస్సులో ట్రాన్స్ లో ఉన్నాడో, ధ్యానంలో ఉన్నాడో, రాజును గమనించలేదన్నమాట. సో రాజు అని అంటే ఆయనకు ఎవరైనా మన రాజు ఎవరింటికన్నా వెళ్తున్నారు అని అంటే, దర్శనం విజిట్ కి వెళ్తున్నారు, చూడడానికి వెళ్తున్నారు అని అంటే, మనం మామూలుగా ఆహ్వానించడం ఆనవాయితీ అన్నమాట. అతిథి దేవో భవ అని అంటారు. సో ఆహ్వానించడము ఒక ఆనవాయితీ. సో తోరణాలు కట్టి, పూర్వకాలంలో అలా చేసేవారు. తోరణాలు కట్టి, రాజు కదా ఈయన, భరత వర్షంకు రాజు. సో రాజు అంటే ఆయనను రిసీవ్ చేసుకునే అరేంజ్మెంట్స్ కూడా అలాగే ఉండాలి. సో అలా అలవాటైపోయిన ఈ పరీక్షిత్ మహారాజు సో ఒక్కసారిగా ఈయనకు ఎవరు అక్కడ అటెన్షన్ చూపించలేదు. ఈయన ట్రాన్స్ లో ఉండడం వల్ల, ముని తపస్సులో ఉండడం వల్ల ఆయన అనుకున్నంతటి ఆహ్వానము కలగలేదన్నమాట, దొరకలేదు. అది అనుకోని పరిస్థితిలో ఆయనకు కోపం రావడము. కానీ ఆయన పరీక్షిత్ మహారాజు యొక్క లక్షణం అది కాదు. పరీక్షిత్ మహారాజు చాలా చాలా వినయము, విధేయత కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ టైంలో సో అలా కోపం రావడము. సో ఆ ఋషి ఎలా ఉన్నాడు అని అంటే, ఒక డెడ్ స్టోన్ లాగా ఉన్నాడు. కాబట్టి ఈ డెడ్ స్నేక్ కు నీకు పెద్ద తేడా లేదు అన్నట్టు నేను ఎక్కడో క్లాస్ లో విన్నాను, ఏదో ఒక లెక్చర్ లో చెప్తూ ఉండగా ఒక ప్రభు. సో ఆ డెడ్ స్నేక్ ను తీసి మెడలో వేసేసాడంట. సో ఇది ఆ ముని కుమారుడైన శృంగి అనే అబ్బాయి చూసి ఆ శృంగి శాపం పెడతాడు. తన తండ్రి గారికి అవమానం జరిగింది అన్న కోపంలో శాపము పెడతాడు. అది నెక్స్ట్ మనము చూడబోతున్నాం అన్నమాట. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అని అంటే, రెండు విషయాల గురించి చర్చించుకుంటున్నాం అన్నమాట ఈ శ్లోకంలో. ఏంటి అది అంటే, ఒకటి భగవంత్ సంకల్పము, విల్ ఆఫ్ ద లార్డ్, భగవంత్ సంకల్పము. నెక్స్ట్ దాని వెనకాల ఉన్న రీజన్, కారణము, లార్డ్ మెర్సీ టువర్డ్స్ ద లివింగ్ ఎంటిటీ, అది కారణం అన్నమాట. సో ఇక్కడ మనం ట్రాన్స్లేషన్ లో చూస్తే, పరిస్థితుల కారణమున ఆకలి దప్పలకు గురి అయిన పరీక్షిత్ మహారాజు ఆ విధముగా బ్రాహ్మణుని ఎడల ఆగ్రహమును మరియు మాశ్చర్యమును వ్యక్తం చేయుట నిక్కముగా అభూతమైనది. అభూతమైనది అని అంటే అనుకోని పరిస్థితి, అది ఊహాతీతమైనది. అభూతమైనది అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరి నుంచి ఈ పరీక్షిత్ మహారాజు ఇలాంటి పని చేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటే, ఇప్పుడు చూడండి 24వ శ్లోకంలో, 24th శ్లోకంలో కూడా మనకు దీని గురించి ఒక చోట మెన్షన్ చేశారు. 24th శ్లోకంలో ఏమంటున్నారు, కృషం జలాశయం అచక్షణం, తృషిత వృషం అంటే ఇక్కడ ఏమంటున్నారు, దాని పైన నుంచి చూడండి, శాస్త్ర అలసిన వాడును, క్షుదిత ఆకలి గొన్నవాడును, తృషిత దప్పిక కొన్నవాడును. సో ఆయన సిచ్యుయేషన్ ఎలా ఉంది, పరీక్షిత్ మహారాజు సిచ్యుయేషన్ ఎలా ఉంది అని అంటే, శాస్త్ర అలసిపోయిన వాడు, చాలా టైర్డ్ అయిపోయినాడు. ఏంటి అడవిలో వేటలో చాలా అలసిపోయినాడు, టైర్డ్ అయిపోయినాడు. క్షిదిత ఆకలి గొన్నవాడు, ఆకలి అయింది. తృషిత దప్పిక కూడా, దాహం కూడా వేసింది. వృషం
తీవ్రముగా వేటికి ఆకలికి అలసిన వాడైన వాడు, ఆకలి కలిగిన వాడు, తర్వాత దప్పిక దాహం వేసిన వాడు, వీటి ప్రభావం వల్ల ఆయనకు ఆటోమేటిక్ గా ఎదురుగా ఉన్న ఆ కదలక మెదలక ఏమీ రెస్పాండ్ లేకుండా ఉన్న ఆ ఋషి పైన ఆ కోపము అసూయ అనేది ఆటోమేటిక్ గా వచ్చేసింది అనమాట. కానీ ఎప్పుడైతే మనం పరీక్షిత్ మహారాజు కీర్తి వింటామో, పరీక్షిత్ మహారాజు గ్లోరీస్ ఎప్పుడైతే వింటామో మనము, పరీక్షిత్ మహారాజు ఇలా చిన్న చిన్న కారణాలకు చలించే వ్యక్తి కాదు అని మనం అర్థం చేసుకున్నాము. పరీక్షిత్ మహారాజు తన తల్లి గర్భంలో ఉండంగానే బ్రహ్మాస్త్రం వేడి కూడా భరించగలిగిన వ్యక్తి అయినాడు. ఆ వేడిని కూడా కొంచెం ఫేస్ చేశాడు పరీక్షిత్ మహారాజు. సో అలాంటి వ్యక్తి. అంతేకాదు మనము ఈ కలిపురుష వచ్చినప్పుడు ధర్మము, ఆ తర్వాత భూదేవి, బుల్ కౌ, ఆవు, తర్వాత ఎద్దు, వృషభము, వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషను. అప్పుడు పరీక్షిత్ మహారాజు వెళ్తాడు. కలిపురుష ఎప్పుడైతే హింసిస్తున్నాడో గోమాతను, భూదేవిని, ఆ తర్వాత ఈ బుల్ యొక్క 3 పాదాలు కట్ అయిపోయాయి, కట్ చేశాడు ఈయన కలిపురుష. ఇది చూసిన వెంటనే పరీక్షిత్ మహారాజు వచ్చి నిదానంగా కనుక్కుంటున్నాడు, వాకప్ చేస్తున్నాడు. ఏం జరిగింది, ఎందుకు ఇలా, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు మా రాజ్యంలోకి అని వాకప్ చేసి కలిపురుషకు ఇమీడియట్ గా కలిపురుషాన్ని చంపకుండా ఆయనకు ఆయన క్షమించి వదిలేస్తూ తన రాజ్యంలో కూడా కొన్ని ప్లేసెస్ ఇచ్చాడనమాట పరీక్షిత్ మహారాజు. ఎవరికి, ఈ కలిపురుషకు. ఇదిగో నువ్వు వెళ్ళు, నా రాజ్యంలో ఎక్కడ పడితే అక్కడ నువ్వు తిరగడానికి వీలు లేదు, ఈ ప్లేస్ లో మాత్రమే నువ్వు ఉండాలా, ఈ ప్లేస్ లో మాత్రమే నీకు పర్మిషన్ ఉంది అనేసి ఆయన అనుకూల పరిస్థితిని కల్పించాడు. ఎందుకు అని అంటే కలిపురుష కూడా ఆ రాజ్యంలో ఉన్న ఒక జనం కాబట్టి, ఒక ప్రజ కాబట్టి. సో అంతటి ఓర్పు కలిగిన పరీక్షిత్ మహారాజు ఇక్కడ ఒక ఆకలికి, దప్పికకు, దాహంకు, తర్వాత టైర్డ్నెస్ ను తట్టుకోలేక, భరించలేక, అంతటి కోపము అసూయ వచ్చి ఈ ఈ అనుకోని, ఎవరు ఊహించని పని చేశాడు అని అంటే ఇదంతా కూడా భగవంతుని సంకల్పమే అని ఇక్కడ చెప్తున్నారనమాట ప్రభుపాదులు వారు. భగవంతుని సంకల్పము, భగవంతుని నిర్ణయము. ఎందుకు భగవంతుని సంకల్పము, ఎందుకు భగవంతుని నిర్ణయము అని అంటే మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాము. సో ఇది ఇక్కడ చూస్తూ ఉంటే వీళ్ళు ఎవరైతే ఋషులు డిస్కస్ చేస్తున్నారో వీళ్ళకు నార్మల్ పరిస్థితి అనిపించట్లేదు, అబ్నార్మల్ గా అనిపించింది ఈ పరీక్షిత్ మహారాజు యొక్క బిహేవియర్. ఈ పర్టికులర్ శ్లోకంలో, ఈ పర్టికులర్ సిచ్యుయేషన్ లో అబ్నార్మల్ గా అనిపించింది. ఎందుకు అబ్నార్మల్ గా అనిపించింది? సో అంటే ఇందాక చెప్పుకున్నాం, పరీక్షిత్ మహారాజు అలాంటి వ్యక్తి కాదు. ఎందుకు అలా అయింది? ఆ సిచ్యుయేషన్ ఫోర్స్డ్ సిచ్యుయేషన్, అంటే ప్రేరేపితమైన పరిస్థితి అన్నమాట. హెల్ప్లెస్నెస్, నిస్సహాయ స్థితి. సో ఆ నిస్సహాయ స్థితి వల్ల ప్రభుపాద కూడా ఇక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నారు? పరీక్షిత్ మహారాజు వంటి రాజు విషయమున నిస్సందేహముగా ఊహాతీతమైనదే. సో ఈ రాజు, పరీక్షిత్ మహారాజు అనేవాడు గ్రేట్ కింగ్. ఆయన చాలా హంబుల్, వినయము విధేయతలు కలిగిన వ్యక్తి. ఇలాంటి పరిస్థితులు ఎన్నెన్నో ఫేస్ చేసిన వ్యక్తి. అలాంటి వాళ్ళు ఆఫ్టర్ ఆల్ ఒక దప్పికకు, ఇప్పుడు చూడండి మనము ఈ సిచ్యుయేషన్ మన విషయంలో తీసుకుంటే, ఇప్పుడు మనము నిర్జల ఏకాదశి ఫాలో అయ్యాము. నెక్స్ట్ డే ఏదో టెంపుల్లో ఒక అకేషన్ వచ్చింది, టెంపుల్ కు వెళ్లాల్సి వచ్చింది. నిర్జల ఏకాదశి ముందు రోజు మొత్తం నిర్జల ఏకాదశిలో ఉన్నాము. నిర్జల ఏకాదశి బ్రేకింగ్ టైం అయ్యింది, కానీ టెంపుల్లో ఏదో ప్రోగ్రామ్ నడుస్తోంది, లెక్చర్ జరుగుతోంది, ఉపన్యాసం జరుగుతోంది.
సో ఆ ఉపన్యాసము పెద్ద సన్యాసి వచ్చాడు. సో అది కంటిన్యూ అవుతోంది. ఫాస్ట్ బ్రేకింగ్ టైం వచ్చేసింది. మన పరిస్థితి తెలుసు, నిర్జల ఏకాదశి అంటే ఎలా ఉంటుంది. ఆ ఆ, ఆ ముందు రోజు నెక్స్ట్ డే మనము బ్రేకింగ్ టైం కోసం వెయిట్ చేస్తుంటాం. ఎప్పుడు బ్రేకింగ్ టైం అవుతుందా, నీరు పోసేసుకుందామా. అంతేకాదు, ఏకాదశి అయినా ఫాస్టింగ్ చేసిన తర్వాత మనకు బ్రేకింగ్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. సో అక్కడ క్లాస్ జరుగుతూనే ఉంది. ఎవరో సీనియర్ సన్యాసి క్లాస్ తీసుకుంటున్నాడు. 1/2 అవర్ అయిపోయింది, 1 అవర్ అయిపోయింది, 2 అవర్స్ అయిపోయింది, 2.5 అవర్ అయిపోయింది. ఇంకా క్షణం క్షణం ఒక యుగం లాగా గడుస్తుంటుంది. అప్పుడు ఎవరైనా వచ్చి ప్రభు ఎలా ఉన్నారు, మాతాజీ ఎలా ఉన్నారు అని కొంచెం అలా కదిలిచ్చి మాట్లాడామంటే చాలు, ఎలా వాయిస్ రైజ్ అయిపోతుంది. నన్ను విసుక్కుంటాము. ఇక్కడ ఆకలికి దాహంకు చచ్చిపోతూ ఉంటే నీదేంది రామాయణం, ఏవేవో మాట్లాడుతున్నావు, ఇక్కడికి వచ్చి నన్ను వదిలేయి అని. ఇలాంటి సిచ్యుయేషన్. సో అంటే హెల్ప్లెస్ సిచ్యుయేషన్. కానీ ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఆ హెల్ప్లెస్ సిచ్యుయేషన్ ను కూడా తట్టుకునే శక్తి ఉంది, దాన్ని దాటగలిగిన శక్తి ఉంది. అయినప్పటికీ కూడా ఇలా చేశాడు అంటే అది భగవంతుని సంకల్పము. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకు ఆయన రాజు అంటే ఆయనకు ఈ ఏంటి, ఈ బ్రాహ్మణులను, సాధువులను, స్త్రీలను, వృద్ధులను మనము శిక్షించకూడదు అనేది రాజుకు తెలుసు. ఆ రాజు తెలిసినప్పటికీ కూడా ఈ విధంగా ఆ బ్రాహ్మణుడు, సాధువు ఎవరైతే తపస్సు చేస్తున్నాడో ఆయన పైన కోపము, అసూయ తెచ్చుకొని ఆ డెడ్ స్నేక్ నెక్ చుట్టూ గొంతు చుట్టూ డెడ్ స్నేక్ వేశాడు అని అంటే అది పరీక్షిత్ మహారాజు నుంచి వచ్చినది కాదు, భగవంతుని సంకల్పమును వల్ల జరిగిన విషయము. భగవంతుని సంకల్పము, భగవంతుడు క్రియేట్ చేసిన సిచ్యుయేషన్ అది అని అర్థమవుతుంది అనమాట. సేమ్ ఇక్కడ మనకు భగవద్గీతలో కూడా ఒక ప్లేస్ లో చెప్పారు. కృష్ణ 3వ అధ్యాయము 5వ శ్లోకము, 3rd చాప్టర్ 5th శ్లోకం భగవద్గీత. అందులో కూడా ఈ హెల్ప్లెస్ సిచ్యుయేషన్ అనేది వస్తుందన్నమాట. 3వ అధ్యాయం 5వ శ్లోకం. ఒక్క నిమిషం, ఓన్లీ ట్రాన్స్లేషన్ చదువుతాను. శ్రీ భగవాన్ ఉవాచ. ఆ శ్లోకం ఏంటి? భగవానుడు పలికాడు, పాపరహితుడు అయిన అర్జున, ఆత్మానుభూతి కొరకు యత్నించే మానవులు 2 రకాలుగా ఉన్నారని నేను ఇదివరకే వివరించాను. ఒకరు దానిని జ్ఞానముతో కూడిన తాత్విక కల్పన ద్వారాను, మరొకరు భక్తి యోగం ద్వారాను అర్థం చేసుకోగలరు. 3.5. ప్రతి ఒక్కడు ప్రకృతి గుణాల నుండి పొందిన లక్షణాలను అనుసరించే అవసుడై కర్మలో ప్రేరేపింపబడతాడు. కనుకనే ఏది చేయకుండా క్షణకాలమైన ఎవ్వడు ఉండలేడు. ప్రతి ఒక్కడు ప్రకృతి గుణాల నుండి, ఈ మెటీరియల్ నేచర్ ఉంది కదా, ఆ ప్రకృతి గుణాల నుండి పొందిన లక్షణాలను అనుసరించే అపసుడై కర్మలో ప్రేరేపింపబడతాడు. సో ఇక్కడ కూడా మనకు ఈ మన పరీక్షిత్ మహారాజు అలా ప్రేరేపించబడినాడు. ఇంగ్లీష్ లో చదువుతున్నాను. 3.5. Everyone is forced to act helplessly according to the qualities he has acquired from the modes of material nature. Therefore, no one can refrain from doing something, not even for a moment. సో ఇది కర్మయోగంకు కనెక్టెడ్. కానీ అక్కడ ఏం చెప్తున్నారు, ఈ మెటీరియల్ నేచర్ వల్ల ఫోర్స్ గా హెల్ప్లెస్ కండిషన్ లో మనము రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది కొన్ని సిచ్యుయేషన్ లో అని చెప్తున్నారు. ఇది ఏదైతే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నామో, ఫోర్స్డ్ ప్రేరేపించబడము, హెల్ప్లెస్ నిస్సహాయ స్థితి అనేది ఇది ఫర్ బద్ధ జీవులకు మాత్రమే, కండిషన్ సోల్స్ కు. ఇది ఏదైతే ఈ సెంటెన్స్ మనం చెప్పుకున్నామో. కానీ ఇక్కడ పరీక్షిత్ మహారాజు కండిషన్ సోల్ కాదు, ఆయన బద్ధజీవి కాదు. కానీ ఆ సిచ్యుయేషన్ హెల్ప్లెస్ గా అక్కడ అలా రియాక్ట్ అయ్యాడు అని అంటే దీని వెనకాల
భగవంతుని నిర్ణయం ఉన్నది. సో ప్రభుపాదుల వారు కూడా ఈ భాష్యంలో 2 ప్లేసుల్లో చెప్పారు. ఒక ప్లేస్ లో ఇచ్చట భగవత్ సంకల్పమున పరీక్షిత్ మహారాజు క్షుత్రిపాసలకు లోనై ముని పట్ల క్రోధావేశుడును మరియు మాశ్చర్యమును బూనినవాడు అయ్యెను. అక్కడ భగవత్ సంకల్పము అని మెన్షన్ చేశారు. చివర్లో లాస్ట్ లో వచ్చేటప్పటికి పరీక్షిత్ మహారాజు యొక్క ఆ విధమైన ప్రవర్తనకు కేవలం భగవత్ నిర్ణయమే కారణమని చెప్పవలసి వచ్చింది. చూడండి 2 ప్లేస్ లో ప్రభుపాదుల వారు మెన్షన్ చేశాడు. అంటే ఇది పరీక్షిత్ మహారాజు కేసులో ఈ మెటీరియల్ సిచ్యుయేషన్, ఫోర్స్డ్ సిచ్యుయేషన్, హెల్ప్లెస్ కండిషన్, ఇవన్నీ కూడా బద్ధజీవుల కేసులో. కానీ ఇక్కడ పరీక్షిత్ మహారాజు కేసులో ఏంటి, అది భగవంతుని నిర్ణయము. దేనికి అది సిచ్యుయేషన్ అలా చేశాడు అని అంటే, మన ఈ పతితులను ఆ సిచ్యుయేషన్ క్రియేట్ చేయడం వల్ల భౌతిక ప్రపంచంలో ఈ జన్మ మృత్యు జరా వ్యాధిలో కొట్టుమిట్టాడుతున్న పతితులను ఉద్ధరించడానికి భగవంతుడు అలాంటి సిచ్యుయేషన్ ను క్రియేట్ చేస్తాడనమాట. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్ క్రియేట్ చేయడం వల్లనే ఈయన పరీక్షిత్ మహారాజు ఆ డెడ్ స్నేక్ ని శైమిక ఋషి మెల్లో వేయడము, శృంగి శపించడము, శాపం తీసుకున్న వెంటనే పరీక్షిత్ మహారాజు తన అంటే తన యొక్క రాజ్య పరిపాలనను ఎక్కడక్కడ ఆన్ ద స్పాట్ వదిలేసి 7 రోజులు 7 రాత్రులు వితౌట్, చూడండి ఇప్పుడు పరీక్షిత్ మహారాజు ఎలా శ్రవణం చేశాడు మనము విన్నాము. ఆయన 7 రోజులు 7 రాత్రులు కదలకుండా మెదలకుండా రాత్రి పగులు కూర్చొని కంటిన్యూగా శ్రవణం చేస్తున్నాడు. అంటే ఈ దప్పిక, తర్వాత దాహము, ఆకలి అనేది ఆ 7 రోజుల్లో ఆయనకు ఏమాత్రము కదిలించలేకపోయాయి. కానీ ఇక్కడ ఈ అడవికి వచ్చినప్పుడు, ఆ అడవిలో వేట అయిన తర్వాత ఆ ఇదే సిచ్యుయేషన్, దాహం అయ్యింది, టైర్డ్ అయిపోయినాడు, ఆకలి అవుతోంది. సో ఇక్కడ ఈయన భరించలేకపోయాడు, దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు అని అంటే ఇది నథింగ్ బట్ భగవంతుని సంకల్పము. సో 7 రోజులు ఉండగలిగిన వాడు ఇక్కడ ఒక రోజు ఉండలేడా? దప్పిక లేక అంటే నీరు తాగకుండా, ఆకలి ఏమి తినకుండా ఉండగలడు. ఆ శక్తి ఉంది. కానీ భగవంతుడు ఏది అయినా ఏదైనా క్రియేట్ చేయాలి అని అంటే, ఒక సిచ్యుయేషన్ క్రియేట్ చేయాలి అంటే ఒక ప్యూర్ డివోటీని ఎన్నుకుంటాడు భగవంతుడు. మనము భగవద్గీతను చూసామంటే, భగవద్గీతలో కృష్ణ అర్జునుడిని ఒక ఇన్స్ట్రుమెంట్ గా తీసుకున్నాడు. సో అర్జునుడికి రాలేదు ఆ డౌట్స్ అన్ని. సో అర్జునుడిని మనకు ఉన్న డౌట్స్, మనము బద్ధజీవులము, మనము ఉద్ధరించడానికి అర్జునుడిని మీడియేటర్ గా పెట్టుకొని అర్జునునికే ఆ డౌట్స్ వస్తున్నట్టు, ఆ డౌట్స్ ని కృష్ణ ఆన్సర్స్ చెప్తున్నట్టు భగవద్గీత మొత్తం మనము తీసుకోవాలి. భగవద్గీతలో ఏ శ్లోకం తీసుకున్నా అది అర్జునుడు అడుగుతున్న క్వశ్చన్ కాదు, అర్జునునికి వచ్చిన సిచ్యుయేషన్ కాదు. అది ఏదున్నా కూడా మనకు వచ్చిన సిచ్యుయేషన్, మన బద్ధజీవులకు మనకు వస్తున్న ఈ సంశయాలు, డౌట్స్, దానికి కృష్ణ ఎలా ఏదైతే సిచ్యుయేషన్స్, ఏవైతే ప్రభావాలు ఉంటాయో మన పైన, వాటిని ఎలా బయటపడాలి, వాటి నుంచి ఎలా బయటపడాలి అని అర్జునుడికి కృష్ణుడు ఉపదేశిస్తున్నట్టున్నాడు. కానీ అర్జునుడికి కాదు ఆయన ఉపదేశిస్తున్నది, ప్రతి ఒక్క శ్లోకము మనలాంటి బద్ధజీవులకు చెప్తున్నాడు కృష్ణ. సో అక్కడ అర్జునుడిని ఒక ప్యూర్ డివోటీ, అర్జునుడిని ఎన్నుకున్నాడు భగవంతుడు భగవద్గీతను తీసుకురావడానికి. ఇక్కడ కృష్ణ ఎవరిని ఎన్నుకున్నాడు, భగవంతుడు ఎవరిని ఎన్నుకున్నాడు, పరీక్షిత్ మహారాజుని ఎన్నుకున్నాడు. దేనికి క్రియేట్ చేయడానికి? భాగవతం. ఈ పరీక్షిత్ మహారాజు ఈ సిచ్యుయేషన్ వల్ల 7 రోజుల్లో నువ్వు చనిపోతావు, ఇలా శృంగి నిన్ను శపించాడు అన్న వెంటనే ఇమీడియట్ గా ఆయన అది ఉన్న ఫలంగా వదిలేసి భాగవత శ్రవణముకు
కూర్చున్నారనమాట. ఆ భాగవత శ్రవణముకు కూర్చున్న తర్వాత మనకు భాగవతం వచ్చింది. ఆయనతో పాటు పరీక్షిత్ మహారాజుతో పాటు నైమిషారణ్యంలో ఎంతో మంది సాధువులందరూ కూడా భాగవతంను విన్నారు. సో ఇదంతా జరగాలి అనంటే ఒక ఇన్‌స్ట్రుమెంట్ కావాలి. ఆ ఇన్‌స్ట్రుమెంట్ ఎవరు అనంటే ప్యూర్ డివోటీని భగవంతుడు ఎన్నుకుంటాడు అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఈవెన్ మనము అంటే భగవంతుడు ఏదైనా అనుకుంటే, ఆ భగవంతుడు ఆ సిట్యుయేషన్‌ను భగవంతుని నిర్ణయం ప్రకారం ఆ సిట్యుయేషన్‌ని క్రియేట్ చేస్తాడు భగవంతుడే. ఆ సిట్యుయేషన్‌ని క్రియేట్ చేసి, ఆ సిట్యుయేషను మనకందరికి, ఇతర జీవులకందరికీ కూడా ఫేవరబుల్‌గా ఉండేలాగా చూసుకుంటాడనమాట. ఎలాగైతే కృష్ణునికి అర్జునునికి కురుక్షేత్రం సిట్యుయేషన్ సృష్టించి, భగవద్గీత మన మానవాళికందరికీ కూడా ఒక మాన్యువల్‌గా ఇప్పటికి కూడా మనం ఫాలో అవుతున్నాము. అలాగే ఇక్కడ పరీక్షిత్ మహారాజుకు ఆ సిట్యుయేషన్ క్రియేట్ చేయడం వల్ల భగవంతుడు శ్రీమద్ భాగవతం ఇప్పటికి కూడా మనము భగవంతుని రూపంలో ఈ కలియుగంలో భగవంతుడు లేడు. హ్మ్. భగవంతుడు లేడు. భగవంతుని ప్లేస్‌లో కలియుగంలో మనకు భాగవతం అనేది ఉన్నదన్నమాట. బుక్ భాగవతం. భగవంతుని రూపమే అని మనం తెలుసుకున్నాము. హ్మ్. సో, ఈ భాగవతం రావాలి అనంటే ఈ సిట్యుయేషన్ క్రియేట్ అవ్వాలన్నమాట. అంతేకాదు మనం ఈవెన్ ప్రభుపాదుల వారిది విషయం చూసుకుంటే, ప్రభుపాదుల లైఫ్ హిస్టరీ చూసుకుంటే, ప్రభుపాదుల వారు మంచి బిజినెస్ చేసుకునేవారాయన. ఆయన ఫార్మాసిటికల్ బిజినెస్ అంటే మెడిసిన్‌కి సంబంధించిన ఆహ్, ఆహ్, ఇది బిజినెస్‌లో ఉండేవారు ప్రభుపాదుల వారు. సడెన్‌గా ఆ బిజినెస్ అంతా ఫుల్ డౌన్ అయిపోవడము, ఎంత ప్రయత్నించినా గూడా ప్రభుపాదుల వారు తిరిగి కోలుకోలేకపోయినాడు. మొత్తం అన్ని ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కోల్పోవాల్సొచ్చింది ప్రభుపాదులకు. సో, ఆ సిట్యుయేషన్ వల్ల ప్రభుపాదుల వారు ఎక్కడిదక్కడ వదిలేసి భగవంతుడిని శరణాగతి వేడుకున్నాడు. అంతేకాదు మనకు ఇప్పుడు ప్రభుపాదుల వారు జగద్గురు అయినారు. సో, తన ఫ్యామిలీని, తన పిల్లల్ని వదిలేయడం వల్ల ఇప్పుడు జగమంతా ప్రభుపాదుల వారి పిల్లలే. మనమందరము గూడా ప్రభుపాదుల వారి మనవ ముని మనవ గ్రాండ్ డాటర్స్ అండ్ గ్రాండ్ సన్స్ మనమంతా. హ్మ్. సో, ఆ ప్రభుపాదులకు ఆ సిట్యుయేషన్ ఒచ్చింది. సో, అలా క ప్ర ఈ ఇది ఏదైతే నడుస్తోందో ఇక్కడంతా ఇదంతా భగవంతుని నిర్ణయము, భగవంతుని సంకల్పము. అదే బద్ధజీవులకొచ్చేటప్పటికి ఆహ్, అది ఆహ్, ఏమంటారు? బద్ధజీవులకొచ్చేటప్పటికి ఫోర్స్‌డ్ మెటీరియల్ యాక్ట్ అన్నట్టు. అది మెటీరియల్ నేచర్ వల్ల ఆ మెటీరియల్ నేచర్‌కు బద్ధులైనారు. అది ఫోర్స్‌ఫుల్‌గా జరిగింది అని అంటామనమాట. సో, భగవంతుడు ఎప్పుడైతే ఈ ప్యూర్ డివోటీస్ ఈవెన్ చిత్రకేతు విషయంలో కూడా చిత్రకేతు ఆయన గ్రేట్ డివోటీ. సో, ఆయన ఏరోప్లేన్‌లో వెళ్తున్నాడు. అదే టైంలో లార్డ్ శివ భాగవతము చెప్తూ ఉన్నాడు. ఆహ్, భాగవతము హ్మ్, కీర్తనం చేస్తూ ఉన్నాడు. దేని గురించి భాగవతంలో ఏ టాపిక్ గురించి రినౌన్షియేషన్ వైరాగ్యం గురించి చెప్తున్నాడు. ఆ సందర్భంలో ఆయన తొడ మీద ఎవరున్నారు? పార్వతీదేవి, మదర్ పార్వతి కూర్చున్నారు. మదర్ పార్వతి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లేడీ ఇన్ ద వరల్డ్. సో, ఆయన పార్వతీదేవిని తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. వ్యాసాసనం పైన ఉన్నాడు. భాగవతం చెప్తూ ఉన్నాడు. ఆ భాగవతంలో వైరాగ్యం గురించి చెప్తున్నాడు. సో, ఇదంతా చూసి చిత్రకేతు కొంచెం స్మైల్ ఇచ్చాడన్నమాట. స్మైల్ ఇచ్చేటప్పటికి మన శివ దాన్నేమి గా తీసుకోలేదు. అఫెన్స్ లాగా తీసుకోలేదు. శివ ఏమి దాన్ని రియాక్ట్ అవ్వలేదు. కానీ పార్వతీకి చాలా అవమానం అనిపించిందన్నమాట. వెంటనే పార్వతీదేవి ఆ చిత్రకేతుని ఒక రాక్షసునిలాగా అయిపో అనేసి శపిస్తుంది. అప్పుడు చిత్రకేతు దానికి రియాక్ట్ అవ్వచ్చు. ఆ శక్తి ఉంది ఆయనకు చిత్రకేతుకు. కానీ అంటే ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవ్వలేదు ఆయన. ఆ శాపమును యాక్సెప్ట్ చేశాడు. పార్వతీదేవి పెట్టిన శాపమును
ఇంకా వేరే పల్లెత్తు మాట అనకుండా యాక్సెప్ట్ చేశాడనమాట. ఇక్కడ కూడా పరీక్షిత్ మహారాజు కూడా ఏదైతే శృంగి శపించాడో అప్పుడు ఇమ్మీడియేట్‌గా రిటర్న్ ఆయన రాజు కదా! హ్మ్. మ భరత వర్షంకే మొత్తం రాజు ఆయన. ఆయన ఏమైనా చేసుండొచ్చు. మళ్ళీ శృంగిని శపించండొచ్చు, శృంగిని శిక్షించుండొచ్చు. కానీ అదేమీ చేయలేదు. యాక్సెప్ట్ చేసేసాడు. సో, ఇది ప్యూర్ డివోటీ యొక్క లక్షణము. దేనికి ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు అనంటే, ఇదంతా భగవంతుని యొక్క సంకల్పము, భగవంతుని యొక్క నిర్ణయము. భగవంతుడు ఎలా చేస్తే అలా మనము ఒక పప్పెట్ లాగా ఫాలో అవ్వాలి అని బ బ ప్యూర్ డివోటీస్‌కు ఆ అండర్‌స్టాండింగ్ ఉంటుంది. ఆ రియలైజేషన్ ఉంటుంది. అందుకే వాళ్ళు ఎక్కువగా రియాక్ట్ అవ్వరు. ఇలాంటి సిట్యుయేషన్స్ మనం చాలా చూసామన్నమాట భాగవతంలో. ఈవెన్ కృష్ణ చెప్తాడు కదా! ప్రతి యుగంలో గూడా నేను హ్మ్, హ్మ్, ఈ ఆహ్, స్ ఏంటది శ్లోకము? పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. సో, సాధువులను రక్షించడం కోసము, ఈ రాక్షసులను శిక్షించడం కోసము ఆయన ప్రతి యుగంలో వస్తాను అంటే, సిట్యుయేషన్ క్రియేట్ చేయాలి ఆయన. క్రియేట్ చేయాల్సొస్తుంది. ఆ టైంలో ఎవరినైతే సాధువులందరూ ఇబ్బంది పడుతున్నారో రాక్షసుల వల్ల వాళ్ళందరినీ కూడా ఉద్ధరించాలి. ఈ రాక్షసులందరినీ శిక్షించాలి. అంటే భగవంతుని నిర్ణయము, భగవంతుని సంకల్పము. ఆ ప్యూర్ డివోటీస్‌ని సో, ప్యూర్ డివోటీస్ ఇక్కడ మనమందరము కూడా మనం చదువుకుంటున్నాము. మనమందరము కూడా భగవంతుని యొక్క పిల్లలము. సో, ఏ ఏ పేరెంట్స్ ఏ తల్లి, తండ్రి పిల్లలు దూరంగా ఉండి సఫర్ అవుతూ ఉంటే, ఇబ్బంది పడుతూ ఉంటే, ఈ మెటీరియల్ వరల్డ్‌లో కొట్టుమిట్టాడుతూ ఉంటే చూస్తూ కామ్‌గా ఉండలేరు. హ్మ్. వాళ్ళు ఆ పిల్లలను బ్యాక్ టు గాడ్ హెడ్ తన ఇంటికి, తన సొంతం ఇంటికి తీసుకొనెళ్ళిపోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. "నువ్వెందుకురా ఇబ్బంది పడతావు ఈ మెటీరియల్ వరల్డ్‌లో? ఆహ్, తిరిగి నా దగ్గరికొచ్చేసేయి. నువ్వు హ్యాపీగా నా దగ్గర ఉండొచ్చు కదా!" అన్నట్టు. సో, దానికి ఆ సిట్యుయేషన్ అది తొందరగా అంటే ఈ లేట్ చేయకుండా ఆ! చూడండి ఇక్కడ మన 7 రోజుల్లో ఆయన పరీక్షిత్ మహారాజ్‌ది అయిపోయింది. 7 రోజులు చాలింక నువ్వు ఇక్కడ ఏదైతే ఉన్నావో, నీ డ్యూటీస్ ఏవైతే చేశావో, ఇక చాలు. నువ్వు నా దగ్గరికొచ్చేసేయి అని తీసుకొనెళ్ళిపోయాడు 7 రోజుల్లో. డూ ఇట్ ఫాస్ట్, డోంట్ టేక్ మచ్ అసోసియేషన్ ఆఫ్ థిస్ మెటీరియల్ ఎనర్జీ, కమ్ బ్యాక్ టు మీ అని కమ్ బ్యాక్ టు స్పిరిచువల్ వరల్డ్ అని కృష్ణ ఈ ప్యూర్ డివోటీస్‌ని తీసేసుకుంటాడు తొందరగా. సో, మన పిల్లలమందరము గూడా ఈ జన్మ, మృత్యు, జర, వ్యాధి తర్వాత ఈ భౌతిక ప్రపంచంలో మనము ఈ కొట్టుమిట్టాడడము భగవంతుడుకు సహించలేడనమాట. హ్మ్. ఎందుకంటే మనమందరము భగవంతుని యొక్క పిల్లలము కాబట్టి. సో, ఇదంతా గూడా ఇక్కడ మనం ఏం చే ఏ దీనివల్ల మనం ఏం తెలుసుకుంటున్నామంటే, ఈ ఈ పరీక్షిత్ మహారాజుకు ఈ సిట్యుయేషన్ ఎందుకు కలిగింది అనంటే, ఇది ఓన్లీ విల్ ఆఫ్ లార్డ్. భగవంతుని యొక్క సంకల్పము, భగవంతుని యొక్క నిర్ణయము. అంతేగాని పరీక్షిత్ మహారాజు ఏదో ఆకలికి తట్టుకోలేక కాదు, దాహమును భరించలేక కాదు ఈ సిట్యుయేషన్ వచ్చినది. ఇదంతా భగవంతుని యొక్క సంకల్పము. భగవంతుడు శ్రీమద్ భాగవతం రూపంలో అపియర్ అవ్వాలి అని అనుకుంటున్నాడు గాబట్టి, ఈ సిట్యుయేషన్ అంతా క్రియేట్ చేశాడు. థాంక్ యూ సో మచ్. సో, ఇది ఏదో కొంచెం నేను ప్రిపేర్ అయినది మీకు ఆహ్, జస్ట్ నిన్న లేట్ ప్రిపరేషన్ స్టార్టెడ్ యాక్చువల్లీ. సో, సో, ఈ విషయాలు నేను విన్నాననమాట. జస్ట్ షేర్ చేసుకున్నాను. ఏవైనా తప్పులుంటే క్షమించండి. థాంక్ యూ. హరే కృష్ణ.